మావోయిస్టు పార్టీల అంతర్గత సంక్షోభం, సోను స్థానాల అధికార ప్రతినిధిగా కోస, వికల్ప్‌తో కలిసి సాయుధ పందాపై తొలి ప్రకటన, అది వెలుగు చూడకముందే ఇద్దరు ఎన్‌కౌంటర్, ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఒకే చోట ఎలా, తాజా పరిణామాలపై భిన్న వాదనలు, అనుమానాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే సోను స్థానాల అధికార ప్రతినిధిగా కోస, వికల్ప్‌తో కలిసి సాయుధ పందా మీద తొలి ప్రకటన చేయడం, అది వెలుగు చూడకముందే ఇద్దరు ఎన్‌కౌంటర్ అయిపోయారు అన్నటువంటిది. ఇందులో కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి కడారి మృతి, ఇద్దరు సిపిసిలు ఒకే ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి అన్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ప్రధానంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైన పాయింట్ని హైలైట్ చేశారు. వరుస ఎన్‌కౌంటర్ల అగ్రనాయకత్వాన్ని కోల్పోతున్న మావోయిస్టు ఉద్యమానికి మరో ఎదురు దెబ్బ. ఛత్తీస్గఢ్లో నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, రాజు దాదా, వికల్ప్ హుసేన్ డి అని కూడా పిలుస్తారు ఆయన, కడారి సత్యనారాయణ రెడ్డి, కోసా దాదా, గోపన్న, బుచ్చన్న అని కూడా పిలుస్తుంటారు. వీళ్ళిద్దరు తెలంగాణలో కరీంనగర్ జిల్లా. వీళ్ళిద్దరి మీద 40 లక్షల చొప్పున రివార్డు ఉంది. ఘటనాస్థలం నుంచి AK-47, ఇన్సాస్ రైఫిల్, BGL లాంచర్, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకుని గత 25 ఏళ్లలో ఒకరికంటే ఎక్కువ మంది కేంద్ర కమిటీ సభ్యులు ఒక ఎన్‌కౌంటర్లో చనిపోవడం ఇదే తొలిసారి. 1999లో జరిగిన కొయ్యూరు ఎన్‌కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు నల్ల ఆదిరెడ్డి, శ్యామ్ రఘు, ఎర్రంశెట్టి సంతోష్ రెడ్డి, మహేష్ చనిపోయారు. ఇక ఈ ఒక్క నెలలోనే నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు మరణించగా మరో సీసీ మెంబర్ పశ్చిమ బెంగాల్లో ఎన్‌కౌంటర్ అయిన మల్లోజులు కోటేశ్వరరావు, కిషన్జీ భార్య పోతుల కల్పన, సుజాత తెలంగాణ పోలీసులు లొంగిపోయారు. పోలీసు వర్గాల కథనం ప్రకారం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు కేంద్ర బలగాలకు సమాచారం అంది. దీంతో కుమింగ్ చేయబట్టే సోమవారం ఉదయం నుంచి కాల్పులు జరిగాయి. అనంతరం ఘటనా స్థలంలో గాలించి ఇద్దరు మావోయిస్టులు మృతదేహాలు కనిపించినట్టు నారాయణపూర్ ఎస్పీ రాబిన్సన్ తెలిపారు. వచ్చేడాది మార్చి 31 నాటికి ఆపరేషన్ ఖగాను ముగించాలని కేంద్ర ఆదేశాలతో బలగాలు కూమింగ్ ముమ్మరంగా చేస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులే లక్ష్యంగా ఎన్‌కౌంటర్లు చేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక శాటిలైట్ టెక్నాలజీని బలగాలు వినియోగించుకున్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే MLC